నెల 29న రెడ్ల ఐక్యవేదిక నిర్మల నరసింహారెడ్డి నెల్లూరు నగరంలోని శాంతినగర్ నందు నిర్మల ఏజెన్సీ అధినేత నిర్మల నరసింహారెడ్డి కార్యాలయంలో నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు పట్టణంలో జరగనున్న రెడ్ల మేధో మదన సదస్సు నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేయడానికి రెడ్ల ఐక్యవేదిక శాశ్వత సభ్యులందరూ అధ్యక్షులు నిర్మల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సభను జయప్రదం చేయడానికి చేపట్టవలసిన అన్ని కార్యక్రమాలపై కూలంకషంగా చర్చించడం జరిగినది. సమావేశ తీర్మానంలో సభకు విచ్చేస్తున్న ప్రఖ్యాత ప్రొఫెసర్ కెపిజే రెడ్డికి, రిటైర్డ్ ఎస్పీ కెవి రెడ్డికి మరియు సమావేశానికి విచ్చేస్తున్న అనేక మంది రెడ్డి పెద్దలకు, మేధావులకు ధన్యవాదములు తెలపడం జరిగినది. కావున ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి రెడ్ల సోదరులు సోదరీమణులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం రోజున ఏఎన్ఆర్ కళ్యాణ మండపం నందు జరుగునని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ బి.వి. రెడ్డి, ప్రతాపరెడ్డి, మల్లికార్జున రెడ్డి, కృపాకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీటింగు 29వ తేదీ అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతుంది. కాబట్టి రెడ్లందరూ ఐక్యంగా ఉండాలని, అందరికీ ఎవరికి ఇబ్బంది ఉన్నా ఇంకొకరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయాలని, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఐక్యంగా ఉండాలనే కోరికతో, దీనికోసంగా రెడ్లందరినీ ఒక గొడుగు కిందికి తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ రెడ్ల ఐక్యవేదిక మీటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఊరూరు నుంచి, జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి, వేరే కర్ణాటక, తమిళనాడు, మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న మన రెడ్ల బిడ్డలకు అందరికీ వెల్కమ్ చెప్తూ, ఆ రోజు ప్రతి ఒక్కరి మనసులో ఉన్నది అందరికీ పంచుకుంటూ, ఒకరికొకరు పంచుకొని ఆ రెడ్ల ఐక్యవేదిక మీటింగు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా మన రెడ్డి బిడ్డలు ముఖ్యులు అందరూ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళ సందేశాలను తెలుసుకొని మనం కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బంధుమిత్రులకు విజ్ఞప్తి. ఈ నెల 29వ తారీఖున రెడ్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేధో మదన సదస్సు నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, మేధావులు, రెడ్డి సంఘాల ప్రతినిధులు విచ్చేస్తున్న వేళ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతి రెడ్డి బిడ్డ కూడా పూనుకోవాలి. వేలాది మంది రెడ్లతో జరుగుతున్న ఈ సమావేశం రెడ్ల చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే విధంగా దీన్ని నిర్మిద్దాం. ఒక దశని, ఒక దిశని ఏర్పరచుకొని రాబోయే కాలంలో రెడ్ల అభివృద్ధి, ఐక్యతకు మారుపేరుగా నిలిచే విధంగా ఈ సమావేశాన్ని తీర్చిదిద్దుదాం.
థ్యాంక్ యూ.